మాకు అప్పచెప్పారో మా రిటైర్మెంట్ తర్వాత కూడా మా అస్కార్ గారిని మీ కుటుంబ సభ్యులకు అదే విధంగా మేము చిరునవ్వుతో అప్పచెప్తా ఉన్నాం. వారిని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఈ 39 సంవత్సరాల జిల్లాలో మేము 2010 నుంచి కలిసి పనిచేస్తా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నదమ్ముల బావి మీదకి వస్తే ఒక వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. ఆ సంస్కృతి 8 గంటలు మేమందరం కలిసి ఉంటాం కనుక రేపు పొద్దున ఇంతమంది కలవరు, మీరే ఉంటారు కనుక వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మేము ఒక పిల్లలు 60 తర్వాత 20లకు వస్తారంటారు, 61 తర్వాత ఇప్పుడు మా అట్లా చిన్న పిల్లల్లాగా మీకు అప్పచెప్తా ఉన్నాం. వారిని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. మేము విభాగంతో అయిపోయిందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎల్లవేళ ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాను అన్సార్ గారు. మేమందరం ఓసీ వాళ్ళు అంటేనే విభిన్న కల్చర్ ఉంటుంది. ఎలక్షన్ల వరకే యూనియన్ అని కొట్లాడతాం, ఎలక్షన్ అయితే అంతా అన్నదమ్ముల సహోదర కార్యక్రమంలో ముందుకు వెళ్తాం. మామూలుగా ఎవరైనా తప్పు చేసినా వాళ్ళు నిలదీస్తాం, అడిగి మాట్లాడి కార్మికులు వచ్చే హక్కులలో అందరం కలిసి కొట్లాడటం. దాంట్లో ముందు వరుసలో ఉంటాం. ఓసీ1 ఒక్కటే దానికి ఒక ప్రత్యేకత. సింగరేణిలో నెంబర్ 1 ఓసీ1, ఎప్పుడు కూడా నెంబర్ 1. 50 వసంతాలు పూర్తి చేసుకున్నాం, ఎన్నో అవార్డులు తీసుకున్నాం మనమే. మనకి ఇచ్చిన టార్గెట్ కూడా సింగరేణిలో ఎక్కడ లేని టార్గెట్ మనమే చేసి మన రికార్డు మనమే పునరుద్ధరించుకున్నాం. మా వాళ్ళందరికీ ఇప్పుడు ఒక బాధ ఉన్నది, అయ్యో ఇప్పుడు ఓసీ1 బంద్ అవుతా ఉన్నది, అందరిని ఓసీ2కు ట్రాన్స్ఫర్ చేస్తారు ఎట్లా అనే ఒక బాధ ఉన్నది. అదేం లేదు, మనకు పర్మిషన్లు వస్తా ఉన్నాయి, పర్మిషన్ వస్తుంది. తాత్కాలికంగా కొంతమందిని డిప్యుటేషన్ మీదనే పంపించడం జరుగుతుంది, పర్మనెంట్ కాదు. వారందరినీ కూడా మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా సోదరులు మొన్న కొంతమంది డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ లాపుతారని బయట మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఇక్కడ నిలిచి చెట్టుకాడ కట్టేస్తాం వాళ్ళను. ఏ యూనియన్ అయినా కానీ కార్మికులకు పని చేయడం కోసమే యూనియన్ నాయకులు ఉన్నారు, అంతే తప్ప ఏ పై రోగులకు తాగుండదు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగానే పని చేయాలని కూడా. ఎందుకంటే ఇక్కడ రికగ్నైజ్ ఇక్కడ గెలిచినాం కనుక ఆ బాధ్యత మా పైన ఉంటది. ఒక 30 సంవత్సరాల నుంచి ఒకటే జెండా పట్టుకొని ఉన్నాం కనుక ఎవరొచ్చి మాట్లాడిన ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు. అంటే కేంద్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాం. మా మిత్రుడు రియాజ్ అహ్మద్ గారు కూడా వాళ్ళతో కూడా మేము చాలా అంటే యూనియన్ల పరంగా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది. ఇక్కడ మా వైవుల మిత్రుడు ఉంటాడు, వాళ్ళతో ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సోదరులతో పనిచేస్తారు, ఇంకా కలిసికట్టుగా ఉండాలని కూడా ఆశిస్తా ఉన్నాం. మనకి ఇచ్చిన టార్గెట్ ఏదో ఉందో దాన్ని రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి తీసుకొస్తున్నటువంటి మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్సార్ గారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.